నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. సంగారెడ్డి ఆర్సీపురంలో ఉన్న అమ్మవారి ఆలయంలో ఒక నీచమైన పనికి ఈరోజు పాల్పడ్డాడు. అక్కటి మనం పనిచేస్తున్న సానయ్య అనే ఒక ముసలి వ్యక్తి, అదేదో పడుచుతనంలో ఉన్న వ్యక్తి అనుకునేరేమో, ఒక ముసలి వ్యక్తి ఆర్సీపురం సంగారెడ్డిలో అమ్మవారి గుడిలో చాలా చెయ్యరాని పని, గర్భగుడిలో అమ్మవారి కళ్ళెదురుగుండా చెయ్యరాని పని చేశాడు. ఆర్సీపురం సంగారెడ్డికి సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీలో ఒక మైనర్ బాలిక అలాగే వాళ్ళ తల్లి పని చేసుకుందామని ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ఏం చెప్పాడో ఏమి ఇచ్చాడో ఎవరికి అర్థం కాదు. చాక్లెట్ ఆశ చూపించాడా లేకపోతే మత్తు మందు తినిపించాడో ఆ మైనర్ బాలికని తల్లి దగ్గర నుంచి తీసుకొచ్చి గుడి బయట నుండి తలుపేసి లోపలికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. గర్భగుడిలో సాక్షాత్ అమ్మవారి ముందు అతను ప్యాంట్ వెంటనే ఆ పిల్ల పేర్మని అరిచేటప్పటికి స్థానికులందరూ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. గర్భగుడి తలుపునని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే లుంగి సరి చేసుకుంటూ లోపల అప్పటికప్పుడు ప్యాంట్ వేసుకుంటూ వాళ్ళు చూడరాని దృశ్యం, అమ్మవారి ముందు చూడరాని దృశ్యం. వాళ్ళు ఒకేసారి స్థానికులు లోపలికి వెళ్ళేటప్పటికి హఠాత్తుగా లేచి తను సర్దుకుంటూ తను నుంచున్నాడు. ఆ పిల్ల అక్కడ బావురమని ఏరుస్తుంది, ఇతని వైపు చూపిస్తుంది, ఇతను తీసుకొచ్చాడు అని చెప్తుంది. ఇది మొట్టమొదటిసారి పట్టుబడ్డం. దీనికి ముందు ఎన్నిసార్లు సానయ్య ఇలాంటి వెధవేషాలకి పాల్పడ్డాడో అర్థం కావట్లేదు. పోలీసులు ఇమ్మీడియట్గా అప్రమత్తమయ్యారు. బాలిక కావడంతో పాక్సో కేసు నమోదైంది సానయ్య పైన. ఇమ్మీడియట్గా జైలు కూడా పంపించారు. ఏమండి, ఇదా ఈరోజు మనం ఉంటున్న సొసైటీ. గర్భగుడిలో సాక్షాత్ అమ్మవారి ముందు ఒక బాలికకే సేఫ్టీ లేదు. అక్కడ గుడిలో అర్చకులకు కావాల్సిన సామాగ్రి తీసుకురావటం, అలాగే సేఫ్టీ సెక్యూరిటీ, చుట్టుపక్కల ఎవరెవరు వస్తారు ఈ గుడిలోకి చూసుకోవాల్సిన అటెండర్ సానయ్య లాంటి అతను చూస్తుంటే 60-70 సంవత్సరాల వయసు ఉన్నట్టుంది. అలాంటి వ్యక్తి అర్ధరాత్రి పూట ఆ బాలికని కష్టపడదామని వచ్చి అక్కడ ఎస్సీ కాలనీలో ఉంటున్న ఆ బాలికని తీసుకెళ్ళిపోయి అఘాయిత్యం చేయబోయాడు. అది కూడా అమ్మవారి కళ్ళ ముందు. అసలు గుడి నిబంధనని అన్నింటినీ దాటేసి అకృత్యానికి పాల్పడ్డాడు. అక్కడ స్థానికులందరూ రెచ్చిపోయి తిట్టారు. ఆ విజువల్స్ ఒకసారి చూడండి, విత్ ఆడియో మీకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ గుడిలో ఉన్న అర్చకులందరూ కూడా చాలా శుద్ధి చేయాలి గుడిని మేము. ఎందుకంటే ఎక్కడైనా ఆగమ శాస్త్రం పాటిస్తున్నప్పుడు వాటి నియమ నిబంధనల ప్రకారం ఇలాంటి వెధవేషాలు, ఇక్కడ జరగరాని అకృత్యాలు జరిగినప్పుడు గుడిని మొత్తం మూసేసి, ఎప్పుడైతే గ్రహణం టైంలో ఎలా చేస్తారో అలాగే గుడిని మొత్తం మూసేసి శుద్ధి చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మాకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, సంగారెడ్డి అంతా ఉలిక్కిపడ్డారు నిజంగా ఈ దుర్ఘటన చూసిన తర్వాత. ఇది మొట్టమొదటిసారి ఈ అమ్మాయి అరిచింది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. లేకపోతే దీని ముందు ఎన్నిసార్లు ఇలాంటి వేషాలు వేశాడు, ఎన్నిసార్లు డబ్బు ఆశ చూపించాడా లేకపోతే చాక్లెట్ ఇస్తాను తీసుకొచ్చాడా, చిన్న పిల్లల్ని ఏమని మైమరిచి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. తీసుకురాగానే ప్యాంట్ అమ్మాయి బేర్మని భయపడిపోతే ఆగకుండా ఆ అమ్మాయి పైన దాడి చేస్తుంటే ఆ అరుపులకు వచ్చి ఆ తలుపులని బద్దలు కొట్టి లోపలికి స్థానికులందరూ 100 మంది అక్కడికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వస్తే వాళ్ళు చూసిన దృశ్యం చూసి షాక్ అయిపోయారు. వాళ్ళని చూసి తను అప్పటికప్పుడు సర్దుకుంటున్నాడు. అప్పటికప్పుడు వాళ్ళ ముందు నన్ను క్షమించండి అయ్యా అంటే వదిలేయాలా ఇలాంటి వాళ్ళని? ముసలాళ్ళు కాదు, ఎవ్వరు కాదు. అసలు సేఫ్టీ అన్నది పూర్తిగా నశించిపోయింది. అన్ని కష్టాలుంటే దేవుడి దగ్గరికి వెళ్తాం, అమ్మవారి దగ్గరికి వెళ్తాం, ధైర్యం కోసం అమ్మవారి దగ్గరికి వెళ్తాం. అలాంటి అమ్మవారి గుడిని అపవిత్రం చేసిన ఈ సానయ్యని ఏం చేయాలో మీరందరూ ఖచ్చితంగా కమెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.